ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ నజరానాలు, మంత్రి పదవులను ఎరవేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, వారి దృష్టిని మళ్లించడానికే సీఎం ఈ రాజకీయ ఎత్తుగడను ఎంచుకున్నారని విశ్లేషిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై ఆశల వల, అందుకే మంత్రివర్గ విస్తరణ వాయిదా. ఆపరేషన్ ఆకర్షపై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు వైఖరి పార్టీలో ముసలం పుట్టించేలా ఉంది. అధికార పార్టీ నేతల ఆందోళన. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేలా ఆయా జిల్లాల మంత్రులు, సీనియర్ నేతలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో చర్చించి వారి డిమాండ్ల నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆయా నేతలను ఆదేశించారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఆదివారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చర్చించారు. చంద్రబాబు కూడా వారితో ఫోన్లో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో ఒకరికి మంత్రి పదవిని కూడా ఇస్తామని మా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి రాజకీయ అంశాలపైకి మళ్లించేలా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆకర్ష్ పథకాన్ని తెరపైకి తెచ్చారని టీడీపీ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఆకర్ష్ వికటించి టీడీపీ కొంప కొల్లేరయ్యే పరిస్థితి వచ్చేలా ఉందని ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న నేతల నుంచి తిరుగుబాటు తప్పదని, అది ఎప్పుడనేది త్వరలోనే తెలుస్తుందని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆశ చూపి ఉచ్చులోకి రాగడానికే మంత్రివర్గ విస్తరణను చంద్రబాబు వాయిదా వేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీఆర్ఎస్లో చేర్చుకుని మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు విమర్శలు చేశారని, ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులిస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.